శ్రీ శ్రవణ ఛానల్‌కి చిన్నారులందరికీ, శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి స్వాగతం. సప్త చిరంజీవుల కథలో మనం అశ్వత్థామ గురించి చెప్పుకుంటున్నాం. నిన్న అశ్వత్థామ ఏమేం చేశాడు తెలుసుకుంటూ మనం ముందుకెళ్తున్నాం గదా! అశ్వత్థామ ఏం చేశాడు? దుర్యోధనుడికిచ్చిన మాట కోసం అని చెప్పి, రాత్రి నిద్రపోతున్న వేళలో ధృష్టద్యుమ్నుడితో సహా పాండవుల పుత్రులందరినీ సంహరించేశాడు. అక్కడున్న మిగతా సైనికుల్ని, గజాల్ని అన్నిటిని కూడా సంహరించేశాడు. ద్రౌపదీదేవి దుఃఖంతోటి గురుపుత్రుణ్ణి పట్టి తీసుకురండి. అతని దగ్గరున్న మణిని తీసుకురండి అని చెప్పి భీముడి దగ్గర ఏడ్చిందిట. అప్పుడు భీముడు వెంటనే బయలుదేరి ద్రోణాచార్యుడి కుమారుడైన అశ్వత్థామను పట్టి తీసుకొస్తానని ఉత్సాహంతోటి ఆ నకులుడిని తీసుకుని వెళ్ళిపోయాట. అప్పుడు శ్రీకృష్ణుడు ఈ అశ్వత్థామ దగ్గర బ్రహ్మశిరోనామకాస్త్రము ఉంది. అది గనక అతను ప్రయోగించాడంటే భీమసేనుణ్ణి, నకులుణ్ణి మనం రక్షించుకోలేమని చెప్పి ధర్మరాజుని, అర్జునుడిని వెంటబెట్టుకుని భీముడు వెనకాల బయలుదేరుతూ సాత్యకిని, సహదేవుణ్ణి ఈ స్త్రీలకి అండగా అక్కడే ఉండమని చెప్పి వారిని వెంబడించారు. అప్పుడు ముందుకెళ్ళేసరికలా ఆల్రెడీ ఈ భీమసేనుడు ఈ అశ్వత్థామ దగ్గరికి చేరిపోవడం, అశ్వత్థామతోటి నేను నిన్ను చంపడానికి వచ్చాను అని చెప్తూ ఉండగా వీరక్కడికి రావడం జరిగిపోయింది. ఇలా శ్రీకృష్ణుడితో కలిపి ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుణ్ణి చూసేసరికల్లా అశ్వత్థామ బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని ఒక దర్భలో మంత్రీకరించి వారి మీద ప్రయోగించడం జరిగిపోతుంది. ఎప్పుడైతే అశ్వత్థామ బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని ప్రయోగించేశాడో శ్రీకృష్ణుడు కూడాను దానికి విరుగుడు ఇంకటి వేరొకటి లేదు. కాబట్టి అర్జున నువ్వు కూడా దాన్నే ప్రయోగించు అని చెప్తాడు. వెంటనే అర్జునుడు తన గురువు అయిన ద్రోణాచార్యుడికి నమస్కారం చేసుకుని దాన్ని నిరోధించడానికి ఈ బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని వేసేస్తాడనమాట. అంతే. రెండు వైపుల నుంచి ఈ అస్త్రాలు బయటికి రాగానే విశ్వం అంతా కూడాను అల్లకల్లోలం అయిపోతుందనమాట. అల్లకల్లోలం చేస్తూ ఉంటాయనమాట. అప్పుడు నారద, వేదవ్యాసులు జగత్తును రక్షించాలని ఆలోచించి వాళ్ళ మధ్య భాగంలో నిలిచి, వీరులారా విశ్వంలో గల మహాశాస్త్రవేత్తలు ఎన్నడూ మానవులపైన బ్రహ్మశిరోనామకాస్త్రం ప్రయోగించారా చెప్పండి? ఇది మీకు న్యాయమేనా అంటూ హెచ్చరిస్తారు. అర్జునుడు అంతలోనే ఆ మహర్షులకు చేతులు జోడించి, ఒక అస్త్రం వేరొక అస్త్రాన్ని శాంతింపజేయవలనని తలచి నేను అది ప్రయోగించాను కానీ వేరొక భావం కాదు అని చెప్పి అర్జునుడు తన మహనీయ అస్త్రాన్ని ఉపసంహరించుకున్నాడు. అసలు ఆ అస్త్రం ఉపసంహరించడం అన్నది దేవతలకు కూడాను దుష్కరమైనది. అంటే బ్రహ్మచర్య వ్రతం కలవాని కంటే మించిన వాడెవరూ కూడాను దాన్ని మరలింప చేయలేరనమాట. ఆ రకంగా ఆయన ఉపసంహరించుకునేసరికలా మహర్షులందరూ కూడాను అర్జునుడిని అనేక విధాలుగా అభినందించారు. ఆ తర్వాత అశ్వత్థామ బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని మరలించి ఉపసంహరించుకోవాలని ప్రయత్నం చేశాడు. అసమర్థుడైపోయాడు. వేదవ్యాసుడిని చూసి మహాత్మా, భీముడు కేవలం దురన్యాయ పద్ధతిలో దుర్యోధనుడిని సంహరించి నాకెంతో అవమానాన్ని కలగజేశాడు. అంతేకాకుండా శాంతించకుండా నన్ను చంపాలని సంకల్పించి ఆగ్రహావేశంతోటి పరాక్రమించాడు. పరాభవం వల్ల, ప్రాణభయం వల్ల అవివేకినైన నేను ముందు వెనక ఆలోచించకుండా ఈ మహా అస్త్రాన్ని ప్రత్యర్థులపైకి ప్రయోగించాను అంటూ అని ఇంకా ఏం చెప్తున్నాడు? ఇది తప్పక పాండవేయుల సంతానం సమస్తము నిర్దహించి వేయక మానదు అంటూ పలికాడు. అంటే నేను అనుకున్నాను కదా, పాండవులందరినీ చంపేయాలి అని అనుకుని ప్రయోగించాను కాబట్టి ఇది వాళ్ళని చంపేస్తుంది అని చెప్తే అప్పుడు వేదవ్యాసుడు, గురుపుత్ర, బ్రహ్మశిరోనామకాస్త్రం మరొక అస్త్రంచే ఉపశమించని ఎడల ఈ దశలో 12 సంవత్సరాల పాటు అనావృష్టి దోషం ఏర్పడుతుంది. అందుచేత మేం చెప్పగానే అర్జునుడు తన అస్త్రాన్ని ఉపసంహరించుకున్నాడు. నువ్వు కూడా యావశక్తి ఉపయోగించి ఏదో విధంగా దాన్ని ఉపసంహరించాల్సిందే. అప్పుడే నువ్వు సుఖపడతావు అని చెప్పాట. ఆ మాటలు విన్న అశ్వత్థామ వ్యాసుడితోటి, మహాత్మా, ఈ అస్త్రాన్ని మరలా ఉపసంహరించడం అన్నది నాకు తెలీదు. ఈ శిరోమణి వలన సర్పభయం గాని, దేవదానవ భీతి గాని, ఆకలి, తృష్ణ, రోగం గాని నన్ను అంటవు. కనుక నేను ఈ రత్నాన్ని వారికి ఇయ్యజాలను. అయినా హితవు ఆలకించి ఇది నేను నీకు అర్పిస్తున్నాను. ఇక నా మహాస్త్రము పాండవేయ పత్నుల గర్భాలన్నిటినీ నిశ్శేషంగా నిర్దహించి సంతృప్తి పొంది శాంతించగలదు అన్నట్ట. అప్పుడు వేదవ్యాసుడు అది విని, అశ్వత్థామ, సరే నీవు సంకల్పించినట్టే నెరవేరగలదు.
కానీ వేరొక దానికి ఆశపడరాదు అంటూ హెచ్చరించాడు. అంతలోనే మళ్ళీ ఇలా సవరించుకొని, ఇందువల్ల వారి వంశీయ రాణుల గర్భాలకన్నిటికినూ నా పలుకు అన్వయించగలదని నిశ్చయించుకున్నట్ట. అప్పుడు కృష్ణుడు, అశ్వత్థామ, పాండవేయ పౌత్రుల భార్యల గర్భాలలో ఏదో ఒకదాన్నైనా నేను సంరక్షించి పాండవ వంశం శాశ్వతంగా లోకంలో ప్రతిష్ఠించాలని నిశ్చయించుకున్నాను. ఇది మిక్కిలి న్యాయమైన పద్ధతి. మారు మాట్లాడకుండా దీనికి అంగీకరించు అని పలికితే, అప్పుడు అశ్వత్థామ కృష్ణుడితోటి, కృష్ణ, నేను ఎందుకు ఆ విధంగా సంరక్షించాలి చెప్పు? నా అస్త్రానికి నిర్దిష్ట లక్ష్యం నిర్ణయం అయిపోయింది కదా! విరాటనందన ఉత్తర గర్భం పరిరక్షించాలని ఆలోచిస్తున్నావు అని పలికితే, అప్పుడు శ్రీకృష్ణుడు బాలఘాతకుడు అశ్వత్థామను ఇలా శపించట. ఏమని? తస్మాత్ త్వమస్య పాపస్య కర్మణః ఫలమాప్నుహి త్రీణి వర్ష సహస్రాణి చరిష్యసి మహీమిమాం పూయసోణిత గంధి దుర్గకాంతర సంశ్రయః విచరిష్యసి పాపాత్మ సర్వవ్యాధి సమన్వితః అన్నాడు. నువ్వు ఇలాంటి వెధవపని చేశావు కాబట్టి నువ్వు పాపకర్మను పొందుతావు. సర్వ వ్యాధులతోటి కూడిన వాడివై, చీము రక్తము వాసన కలవాడై, దుర్గమమైన కాంతార ప్రదేశాలయందు నివసిస్తావు. నువ్వు భూమి మీద 3000 సంవత్సరాలు సంచరిస్తావు. నువ్వు చూస్తుండగానే ఈ పరీక్షిత్తు వయసు పొంది వేదవ్రతాలను ఆచరించి కృపాచార్యుడి నుండి సర్వాస్త్రాలను పొంది భూమండలం పైన 60 సంవత్సరాలు భూమిని ఏలుతాడు. ద్విజోత్తమ, నా తపోవీర్యమును సత్యమహిమను చూడు నువ్వింకా అంటూ పలికట్ట. అప్పుడు వ్యాసుడు అశ్వత్థామతోటి, నా మాటలు కూడా లక్ష్యపెట్టకుండా ఈ పాపకర్మ చేశావు. కృష్ణుడు పలికినట్లుగానే దుఃఖాన్ని పొందుతావు నువ్వు అని శపించట. మునీంద్ర, నువ్వును సదా మానవుల్లోనే నివసిస్తావు అంటూ ప్రతిశాపం ఇచ్చేశాడు అశ్వత్థామ. శరణార్థిగా వెళ్ళినా తనని రక్షించలేకపోయాడు వ్యాసుడు అని. ఈ విధంగా శ్రీకృష్ణుని చేత నిందింపబడి దుఃఖంతోటి అశ్వత్థామ తన పాపకృత్యాలను తలచి తన సహవాస దోషమునకు ఫలమని నిట్టూరుస్తూ మహాత్ములకు పాండవులకు తన మణినిచ్చి వారందరూ చూస్తూ ఉండగా వికల మనస్కుడై వనానికి వెళ్ళిపోయాడు. రత్నం పోవడం చేత అతనికి ఆకలి దప్పులు వేయడం, సర్వవ్యాధులకి అతను నిలయం అయిపోవడం జరిగిపోయిందనమాట. ఆ తర్వాత ద్రౌపదీదేవి దగ్గరికి వెళ్ళి భీముడు ఈ విషయం చెప్పగా, అశ్వత్థామ బ్రాహ్మణుడగు చేత గురుపుత్రుడు అనే గౌరవంతో విడిచిపెట్టేశాము. అతడు మణిచేట వియోగమును పొందాడు, అస్త్ర సన్యాసము చేసేశాడు అని ఆ మణిని ఆవిడకిచ్చారు. ద్రౌపది, అశ్వత్థామ మీ గురుపుత్రుడు, నాకు గురువు. మీరు యుక్తముగా ఆచరించి నా క్రోధాన్ని చల్లార్చారు అంటూ ఆ మణిని తన శిరస్సును ధరించుకుందిట. అంతటా ధర్మరాజు ఆ మణిని తీసుకుని తన శిరస్సును ధరించుకున్నాడు అంటూ చెప్పేశారు. తర్వాత అసలు ఈ అశ్వత్థామ వ్యక్తిత్వం ఏమిటి అన్నది ఇక్కడ రచయిత కొంతమందికి పరిచయం చేశారు. అది కూడా వినేద్దాం మనం. సప్త చిరంజీవుల్లో అశ్వత్థామ ముఖ్యుడు అని చెప్పుకున్నాం కదా. ద్రోణాచార్యునికి కృపికి జన్మించిన ఏకైక సంతానం అతడు. అశ్వత్థామ ఈశ్వరాంశ సంభవుడు. ఈశ్వరుడు, యముడు, కాముడు, క్రోధము ఏకత్వంగా పొంది పుట్టినవాడు ఇతనమాట. అతను శత్రుంజయుడు. అశ్వత్థామ ఇంద్రుడితోటి సమానుడు, వీర్యమున కార్తవీర్యునితోటి సమానుడు, బుద్ధియందు బృహస్పతితోటి సమానుడు, తేజమునందు అగ్నితోటి సమానుడు, గాంభీర్యమునందు సముద్రము వంటివాడు, క్రోధమునందు కోడెత్రాచు లాంటివాడు, రథికులలో ఉత్తముడు, యుద్ధమునందుడు కోపించిన యముణ్ణి వంటివాడు, యుద్ధమునందు ద్రోణినంతటివాడు అంటూ ఈయన చెప్పుకొచ్చారు. తర్వాత అశ్వత్థామ యందు బ్రాహ్మణ ధర్మం వ్యక్తమైనప్పటికీ రజోగుణం ఎక్కువ ఉందన్నమాట. తండ్రి హస్తినకు చేరడంతో ఆ రజోగుణానికి రాచరికం కూడా సహవాసం అప్పింది. క్రమంగా అతన్ని బ్రాహ్మణ ధర్మాన్ని నుంచి పక్కకి లాగేసింది. అశ్వత్థామ కూడాను రాజకుమారులతోటి తాను కూడాను క్షత్రియుడే అని అనుకుని ప్రవర్తించసాగాడు. అర్జునుడితోటి సాటిగా విలువిద్య నేర్చుకున్నాడు. ధర్మాధర్మాలు తెలిసి కూడా ద్రోణుడిలాగానే దుర్యోధనుడి వైపే నిలిచి ఉండిపోయాడు. కురుక్షేత్ర మహాసంగ్రామంలో అధర్మ పక్షాన నిలిచిన ఇతనికి ద్రోణుడికి ఉన్నపాటి వివేకం కూడా లేదనమాట. యుద్ధంలో బలాబలాలు తేల్చుకుందామనుకున్నాడే తప్ప ధర్మాధర్మాలు అతడి స్పృహలోకి రాలేదు. కానీ అశ్వత్థామలో ఒక విశిష్టమైన గుణం ఉంది. అదే రుద్రభక్తి. ఈ కలియుగం తర్వాత వచ్చు చివరి ద్వాపర యుగంలో అశ్వత్థామ వ్యాసుడై వేద విభజన చేస్తాడు. ఇప్పుడు సప్తమ మన్వంతరం జరుగుతోంది. రాబోయే అష్టమ మన్వంతరంలో గాలవుడు, దీప్తిమంతుడు, పరశురాముడు, అశ్వత్థామ, కృపాచార్యుడు, ఋష్యశృంగుడు, వ్యాస భగవానుడు సప్త ఋషులవుతారు. అప్పుడు వారి వారి ఆశ్రమాల్లో యోగనిష్ఠులవుతారు అంటూ महादेवान्तकाभ्यां च कामात् क्रोधाच्च भारत
ఏకత్వముపపన్నాగాం జజ్ఞే శూరః పరంతపః అశ్వత్థామా మహావీర్యः శత్రుపక్షః క్షమావహః. రచయిత ఇక్కడికి దీన్ని పూర్తి చేశారనమాట. మళ్ళీ మనం రేపు మరొక చిరంజీవుడు ఎవరో అతని గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు.